కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైంది. జూన్ 3న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ భేటీలో డీకేను శాసనసభ పక్ష నేతగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో వచ్చే బుధవారం సీఎంగా శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక కొత్త మంత్రివర్గంలో సిద్ధరామయ్య కుమారుడికి చోటు దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ సిద్ధరామయ్య ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లట్ ఆమోదించారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో డీకేను ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన మినహా కొత్త ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరాయినట్టు కనిపిస్తోంది. ఇక రాజీనామా అనంతరం ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య కొత్త కేబినెట్లో తన తరపున మంత్రుల జాబితాను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను పరిశీలించాలని కోసం అందించారు. తన కుమారుడు ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్రకు కీలక శాఖలతో పాటు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ప్రత్యేకంగా కోరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సిద్ధరామయ్య ప్రభుత్వంలోని మంత్రులు దాదాపు సగం మందికి కొత్త మంత్రివర్గంలో చోటు ఉండకపోవచ్చునని తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైంది. జూన్ 3న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ భేటీలో డీకేను శాసనసభ పక్ష నేతగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. దీంతో వచ్చే బుధవారం సీఎంగా శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక కొత్త మంత్రివర్గంలో సిద్ధరామయ్య కుమారుడికి చోటు దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ సిద్ధరామయ్య ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లట్ ఆమోదించారు. దాంతో ప్రస్తుతం జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో డీకేను ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన మినహా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఇక రాజీనామా అనంతరం ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య కొత్త కేబినెట్లో తన తరపున మంత్రుల జాబితాను పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల పరిశీలన కోసం అందించారు. తన కుమారుడు ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్రకు కీలక శాఖలతో పాటు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ప్రత్యేకంగా కోరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సిద్ధరామయ్య ప్రభుత్వంలోని మంత్రులు దాదాపు సగం మందికి కొత్త మంత్రివర్గంలో చోటు ఉండకపోవచ్చునని తెలుస్తోంది.